వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ మార్కో. ఇది మలయాళంలో సూపర్ హిట్ అయ్యి తెలుగులో జనవరి 1న రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మలయాళంలో కంటెంట్ ప్రధానంగా సాగే సున్నితమైన కథలదే హవా. కానీ అందుకు భిన్నమైన కథతో రూపొంది అక్కడ మంచి వసూలు రాబడుతున్న చిత్రం మార్కో. తెలుగులో డబ్బింగ్ అయ్యి ఈ చిత్రం జనవరి 1న రిలీజ్ అయింది. మంగళవారం ప్రివ్యూ షో ప్రదర్శితమైంది. స్టోరీ లైన్ వచ్చేసరికి అడట్టు కుటుంబం పెంచుకున్న వారసుడు మార్కో. తన వారసత్వ విషయంలో ఇంట్లో భిన్నాభిప్రాయాలు ఉన్న ఇంటికి పెద్ద కొడుకైన జార్జ్ తన సొంత తమ్ముడు విక్టర్తో సమానంగా మార్కోని చూస్తాడు. అంధుడైన విక్టర్కి మార్కో అంటే ప్రాణం. తనకి కళ్ళొస్తే మొదట చూసేది మార్కోనే అని చెబుతుంటాడు. అలాంటి విక్టర్ని కొంతమంది యాసిడ్ దాడితో హత్య చేస్తారు. ఆ హత్య ఎందుకు జరిగింది, దానికి గల కారకులు ఎవరు, వారిని మార్కో ఎలా మట్టుబట్టాడన్నదే మిగతా స్టోరీ. మూవీ ఎలా ఉందంటే ప్రతీకారం ప్రధానంగా హింసకి పరాకాష్ట అనిపించే సన్నివేశాలతో సాగే కథ ఇది. సున్నిత మనస్కులు ఈ సినిమాకి దూరంగా ఉండడమే మేలు. డబ్బున్న ఓ పెద్ద కుటుంబం, వ్యాపార సామ్రాజ్యం, శత్రువులు, వీళ్ళ మధ్యలో ఓ పెంపుడు వారసుడు అనేది ఈ సినిమా నేపథ్యం. కథా కథనాల గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. విక్టర్ హత్య, మార్కో పరిచయంతో కథ గమనం ఏంటో తెలుస్తుంది. అయితే శత్రువులు తన చుట్టూ ఉండగానే కథానాయకుడు తన తమ్ముడిని ఎవరు హత్య చేశారన్నది ఎలా కనిపెడతాడన్న అంశం ఆరంభంలో ఆసక్తిని రేకెస్తుంది. సాదాసీదాగా ఈ సస్పెన్షన్కి తెరదింపిన దర్శకుడు ఆ తర్వాత సన్నివేశాలన్నిటికీ హింసాత్మక యాక్షన్ ఘట్టాలతో నింపేశాడు. కాళ్ళు చేతులు నరకడంతో మొదలుపెట్టి చెవులు కొరికేయడం, ఒంట్లో అవయవాలను పీకేయడం వరకు చాలా మటుకు రక్తపాతం సన్నివేశాలే. ఫస్ట్ హాఫ్లో హింస కాస్త భరించేలాగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో బాగా హద్దులు దాటింది. ఓ కుటుంబం చుట్టూ సాగే ఈ కథలో ప్రేమ నేపథ్యం ఉన్నప్పటికీ హీరో హీరోయిన్ కలిసి 1-2 సన్నివేశాల్లో కనిపిస్తారు. పాటలు, రొమాంటిక్ సన్నివేశాలు ఏమీ లేవు. సాంకేతికంగా బలమైన ఈ సినిమా యాక్షన్ ప్రియులకు సైతం నిర్గాంతపోయేలా చేస్తుంది. ఇక చూడలేం అన్నంత హింస తెరపై కనిపిస్తుంది. ఎవరెలా చేశారో ఇప్పుడు చూద్దాం. ఉన్ని ముకుందన్ యాక్షన్ అవతారం ఆకట్టుకుంటుంది. తెరపై స్టైలిష్గా కనిపించారు. కథపరంగా ఎలాంటి ఎమోషన్స్ పండించే అవసరమే ఆయనకు రాలేదు. కథానాయిక హుక్తి తరేజా చిన్న పాత్రలో కనిపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. చందు సెల్వరాజ్ కెమెరా పంతం చిత్రానికి ప్లస్ పాయింట్. యాక్షన్ కొరియోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్. సెకండ్ హాఫ్లో సుదీర్ఘమైన ఓ పోరాట ఘట్టాన్ని వీడియో గేమ్ తరహాలో తీర్చిదిద్దారు. దర్శకుడు కేవలం యాక్షన్తోనే ప్రేక్షకుల్ని షాక్కి గురి చేయాలనుకున్నాడు. స్టోరీ లైన్, మాటల పరంగా ఈ సినిమా ఆకట్టుకోదు. ఇంకా మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి కథా నేపథ్యం, ఉన్ని ముకుందన్ నటన. మైనస్ పాయింట్స్ వచ్చేసరికి మితిమీరిన హింస, బలం లేని కథనం, పతాక సన్నివేశాలు. ఇంకా ఫైనల్గా మార్కో ట్యాగ్లైన్ ఏంటంటే మార్కో ఆద్యంతం రక్తపాతమే. దిస్ ఈజ్ ద రివ్యూ ఆఫ్ మార్కో. రివ్యూస్ వస్తూనే ఉంటాయి 2025లో రిలీజ్ అయిన మూవీస్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.